హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మా ఆయన వెళ్ళిన చాలా రోజులకైతే ఈ వీడియో తీసానండి. ఎందుకో వీడియో అయితే తీయబుద్ధి అవ్వట్లేదు. మా ఆయన వెళ్ళిన కాడ నుంచి చాలా రోజులైతే వీడియో తీసాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు మీద వాళ్ళు ఒకరైతే చనిపోయారండి. అప్పటి నుంచి కూడా చనిపోతే ఇంటి ముందు అయితే కల్లాపేసి ముగ్గు అయితే పెట్టకూడదంటండి. అప్పటి నుంచి కూడా కల్లాపు అయితే ముగ్గేయలేదు. నిన్న అయితే అయిపోయిందండి. నిన్న వేసాం కానీ ఇంకా గదులన్నీ కడుక్కోవడం అంత మొత్తం అయిపోయింది. ఈరోజు అయితే శుభ్రంగా మొత్తం అంతా కల్లాపేసి ముగ్గు అయితే పెట్టాలి. అసలు వాకలా వేస్తే అస్సలు బాగాలేదండి. చిరాకుగా ఉంది. మా అమ్మాయి ఏమో డాడీ ఏరమ్మా అసలు నాకైతే మా అమ్మాయిని చూస్తే జాలనిపించేసిందండి. వెళ్ళినప్పుడు కారు కొనుక్కొస్తున్నారు, నీకు కారు పట్టుకొస్తారు అని చెప్పామండి. ఊరుకుంది. ఇంక తెల్లారి నుంచి ఇప్పుడైతే కొంచెం మర్చిపోతుంది, కానీ వెళ్ళిన తెల్లారైతే అస్సలు ఎంత ఏడుపు వచ్చిందంటే నాకే ఏదో జాలనిపించిందండి. డాడీ డాడీ కావాలని గోలెట్టేసేది. ఇంక అందుకో కొంత వీడియోస్ కూడా తీయబుద్ధి అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి. ఫోన్లో మాట్లాడుతుంది కదా. ఇంకా నీ కారు పట్టుకొని రావడానికి డ్యూటీకి అయితే వెళ్తున్నాను, డబ్బులు సంపాదించాలి కదా అని చెప్పేసి అలా చెప్తున్నారన్నమాట. మొత్తం కల్లాపు అయితే వేసేసానండి. వాగులంతా కల్లాపు వేసాక ఎంత బాగుందో నిజంగా. ఈ 10 రోజుల మట్టి నుంచి 11 రోజులండి అసలు కల్లాపేయక ఇంటి ముందు అయితే అసలు కళ మొత్తం పోయింది. ఇలా మొత్తం ముగ్గు వేస్తుంటే ఎంత బాగా అనిపించిందో మా అమ్మ కూడా అంటుంది. ఇన్ని రోజులు కల్లాపేసి ముగ్గెట్టకపోతే అసలు ఏదోలా అనిపించింది. నేల కూడా అసలు బూడిద కింద వచ్చేస్తుంది. ఇప్పుడైతే చాలా బాగుందని చెప్తుందన్నమాట. ఈరోజు అయితే ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నామండి. చాలా సంవత్సరాల తర్వాత ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. అసలు ఎలా పెడతామనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐపాన్ ఉంటుందండి, ఐప్ కూడా చేసి నాకైతే కామెంట్ చేయండి. నేను ముగ్గు పెడుతుంటే అమ్మ అయితే సామాన్లు తోముతుందండి. ఇంకా కడిగేస్తే పని అయిపోతుంది కదా అనేసి సామాన్లు అయితే కడిగేస్తున్నాను. మా అమ్మాయి అయితే ఇంకా లేగలేదండి. లెగితే నన్ను ఎత్తుకో అంటుంది. అసలు వాళ్ళ డాడీ ఉన్నప్పుడల్లా అసలు నా దగ్గరకు వచ్చేది కాదండి. ఇప్పుడు వాళ్ళ డాడీ లేరు కదా, ఇంకా నన్ను అట్టుకుని అస్సలు ఎత్తుకో అంటుంది. లేచిన కాడ నుంచి ఇంకా నీళ్ళు అయితే కడిగేసి సామాన్లు అయితే కడిగేసి నీళ్ళు కొట్టేశాను. రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీలు అయితే వేస్తున్నాను అన్నమాట. ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. ఈరోజు కూర వచ్చేసి ములంకాడ, మామిడికాయ, ఎండ్రాయిలు అన్నీ వేసి ఇగురైతే వండుతాను అనమాట. తర్వాత అయితే ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టాలి. మా ఆయన వచ్చిన కాడ నుంచి నేనైతే వెయిట్ అయితే పెరిగిపోయానండి. చూసుకున్నాను, మొత్తం వెయిట్ పెరిగిపోయాను. ఆ వెయిట్ అంతా కూడా తగ్గించుకోవాలి. 3 నెలల్లో వెయిట్ అయితే పెరిగిపోయానండి. నిజంగా ముందులా లేదు. మా ఆయన వచ్చిన ముందు ఎలా ఉన్నానో అస్సలు ఇప్పుడు లేనండి. వెయిట్ చెక్ చేసుకుంటే మేము అంగన్వాడికి వెళ్ళినప్పుడల్లా వెయిట్ చెక్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం పెరిగిపోయాయి. 3 నెలల్లో కూడా ఇంకా మా ఆయనగారు ప్రేమతో ఏది పెడితే అది తినేసేదాన్ని. ఇంకా ఏది కొనిస్తే అది తినేసేదాన్ని. వెయిట్ అయితే పెరిగిపోయింది అన్నమాట. ఇంకా తగ్గించే ప్రయత్నం అయితే చెయ్యాలి, చూడాలన్నమాట. పచ్చడి అయితే పెడుతున్నామని చెప్పాను కదండి. మామిడికాయలు శుభ్రంగా అయితే కడిగేసి ముచ్చుకుల్లో ఏదన్నా నల్లగా ఉంటాయి కదండి, అవి అయితే మొత్తం తీసేస్తున్నాను. ఇంకా మురికి ఏమన్నా పోతుంది. ఆరబెడుతున్నాను. ముందు ఆరబెట్టేసాక అప్పుడైతే తుడుతాను అన్నమాట. మా అమ్మాయి ఇప్పుడు కూడా డాడీ ఏరమ్మా అంటుంది. అయ్యి బాబు ఏం చేస్తామని చెప్పండి, ఏదోలాగా ఇంకా తప్పదు. ఇంకా అలవాటు అయిపోయింది. 3 నెలలు బాగా అలవాటు అయిపోయింది. ఇంకా మామిడికాయలన్నీ కూడా అన్నీ కడిగేసి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంక మేమైతే కొట్టలేమండి. ఇంకా మా నాన్న అయితే రోజులు వెళ్ళి కొట్టించుకొచ్చేస్తారు. కత్తి పెట్టి ఎంచక్క కోసేసేవారండి. ఇప్పుడైతే కొయ్యలేకపోతున్నారు. ఇంకా బయట కొట్టించుకొచ్చేస్తానని చెప్పారు. ఇంకా అందుకే ముందుగా పొద్దున్నే ఇంకా పని నుంచి వచ్చేస్తున్నాను అని చెప్పారు. ఇంకా కడిగి పెట్టేసి తుడిసేసి అసలు చెమ్మ ఏమీ లేకుండా ఆరబెట్టేస్తున్నాను. అన్ని కాయలు కూడా ఆరబెట్టేస్తే దీంట్లో కొంచెం ముగ్గు నీగిపోయినాయి, రంగు వచ్చేసినాయి, అవి కూడా తీసేస్తారండి. మొత్తం కాయలు అయితే ఇలాగైతే కడిగేసి ఆరబెట్టేశాను. కాయలు అయితే చాలా బాగుంటాయండి. పచ్చడి కాయలు సూపర్గా ఉంటాయి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ మొత్తం ఇలాగైతే పెట్టేసాను అన్నమాట.
కొంచెంసేపు అయితే ఆగి ఇంకా తుడిచేస్తున్నాను. మా నాన్న వచ్చేస్తున్నారు, శుభ్రం చేసేయండి అని చెప్పారండి. ఇంకా మొత్తం ఒక టవల్ తీసుకుని, మంచి టవలు, మొత్తం కాయ అంతా కూడా చెమ్మ లేకుండా మొత్తం బాగా గట్టిగా తుడిచేసి ఒక దాంట్లో అయితే వేస్తున్నాను. ఒకటైతే కొన్ని కాయలు అయితే ఇంకా తుడిసేసి మొత్తం లోన పెట్టేశానండి. ఇవి కూడా తుడిచేస్తున్నాను. అసలు ఆవకాయ పచ్చడికి ఈ కాయ అసలు చెమ్మ రాకూడదండి. చెమ్మ వచ్చిందా ఇంకా పచ్చడి పోయినట్టే, అంత టేస్ట్ రాదండి. అసలు చెమ్మ రాకూడదు. మొత్తం కాయలన్నీ కూడా ఇలా తుడిసేసి కొంచెం పారబెట్టానండి. ఇంకా నానైతే వచ్చేసారన్నమాట. డబ్బాలు అయితే పట్టుకెళ్తున్నారు. ముందు డబ్బాలు అయితే వేసాం కానీ ఎక్కలేదండి. మళ్ళీ సంచిలో అయితే వేస్తున్నాము. సంచిలో అయితే కొట్టించుకురావడానికి అయితే పట్టుకెళ్తున్నారన్నమాట. నేనైతే పట్టుకెళ్ళిపోయారు. మామిడికాయ ఉందని ఇంకా మామిడికాయ తిందాం రా అని మా అమ్మాయికి అయితే ఇచ్చాను. మా అమ్మాయికి చాలా ఇష్టం అండి మామిడికాయలు. మా ఆయనగారు ఉన్నప్పుడు తెగ తెచ్చేసేవారు. ఇంకా తినేసింది. ఇంకా ఈ ఎండకి పొక్కులు వచ్చేస్తున్నాయి కదండి, అవి కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా తగ్గించేసేయాలి. ఉడుకు పొక్కులు ఉంటాయి కదండి, అవి మామిడికాయ ఇంకా కోసుకుని అయితే చక్కగా తినేసాము. ఇప్పుడైతే కూర కూడా వండాలి. మామిడికాయ అయితే తినేసాక ఈరోజు కూర చెప్పాను కదండి, మునక్కాడ, మామిడికాయ, ఎండ్రేలు, టమాటా, ఉల్లిపాయలు వేసి ఎగురు వండుతానని చెప్పాను కదా. ఎండ్రేలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చెయ్యాలి, కొన్ని తీసుకున్నాను. క్లీన్ చేసేసి అమ్మ అయితే అన్నం వండుతుంది. ఫస్ట్ ఇంకా పచ్చడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నాన్న అయితే పట్టుకెళ్ళిపోయారు కదండి. ఇంకా అవి వచ్చేలోగా కూర వండేస్తే ఇంకా పచ్చడి మంచిగా ఫ్రెష్ అయిపోయి పెడదామనేసి ఇంకా కూర కూడా వండేస్తున్నాను. ఇంకెండ్రేలు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను. చాలా బాగుంటుందండి ఎండ్రేలు, మామిడికాయ ఇంకా ములంకాడ వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఎండలు అయితే మామూలుగా ఉండలేదండి. వర్షం వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎండలు అయితే కాసేస్తున్నాయి. చాలా ఎక్కువగా ఉంది. మొత్తం అన్నీ కోసేసానండి. కోసేసి ఇలాగైతే ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. కూర కూడా వండేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసేసానండి. పొయ్యి అయితే మండిపోతుంది. ఇంకొచ్చిన వెంటనే పచ్చడి అయితే కొంచెం అవి మళ్ళీ తీయాలి కదండి. మామిడికాయ ముక్కలకి అవన్నీ ఉంటాయి కదా, ఆ తొక్కలు అదంతా తీయాలి కదా, పప్పులు అవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేయాలి. వాటిని చాలా టైం పడుతుంది. వాటికి ఇంకా కూర వండేస్తే అది వచ్చేసిన వెంటనే ఇంకా పచ్చడికి క్లీన్ చేసేయాలి. ఇంకా అమ్మ నేను కూర అయితే ఉడికిపోయింది అనుకోండి ఇంకా బాగుంటుంది అనేసి అందుకే ముందుగా వండేస్తున్నాను. మా ఆయన ఉన్నప్పుడు అంత హుషారుగా ఉండేదండి. తర్వాత ఏంటో డల్ అయిపోయాను. మొత్తం డల్ అయిపోయానండి. వాయిస్ కూడా ఏదోలా అనిపిస్తుంది ఇవ్వడానికి. ఎందుకో వీడియోస్ తీయబుద్ధి అవ్వట్లేదు, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకా మామూలుగా మొత్తం మళ్ళీ నా డైలీ రొటీనే ఉంటుందండి. ఇంకేముంటాయి చెప్పండి, నా డైలీ రొటీనే ఉంటుంది. అదైనా కానీ ఇంకా మంచి మంచి వీడియో తీసడానికి ప్రయత్నిస్తాను. ఈ ఎండాకాలంలో అసలు ఎంతో వీడియోస్ తీయబుద్ధి అవ్వట్లేదు. ఇంకా కాయగూరలన్నీ వేసేసి ఇంకా మగ్గిచ్చేస్తున్నాను అనమాట. ఎండ్రేలు కూడా వేసేసానండి. ఎండ్రేలు వేసేసి కొద్దిగా అయితే ఉప్పు వేసుకున్నాను ఇంకా మగ్గడానికి. ఎండ్రేలు ముందుగా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి వేపుకుని తింటేని. ఇంకా ములంకాయలు, టమాటాలు కూడా వేసాను. ఇంకా కారం కూడా వేసేస్తే ఇంకా నీళ్ళు వేసేసినట్నే ఇంకా మంట పెట్టేస్తే అదే మండిపోతుంది. పొయ్యి కాడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా అసలు అంత వేడికి అసలు బాబు దారుణంగా ఉంటుంది. పొయ్యి కాడ కూర్చుని మంట అట్లా పోతున్నాము. మళ్ళీ ఒకటి పొయ్యి మీదకి ఎండ వచ్చేస్తుందండి. ఆ వేడికి అస్సలు అయ్యో చాలా దారుణంగా ఉంటుంది. నీళ్ళైతే వేసేసాక ఇంకా వదిలేసానండి. అదే మండుతుందా అని చెప్పేసి. ఇంకా చెమటలకి చిరాకు వచ్చేసి ఇంకా నానైతే పట్టుకొచ్చేసారండి. నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చానండి. స్నానం చేసేసి మళ్ళీ వచ్చాను. ఇంకా అమ్మ కూడా తీస్తుందన్నమాట. అవన్నీ తీసేటప్పటికి ఒక గంట పట్టిందిలేండి. కొన్ని అయితే మామిడికాయలు ముగ్గుపోయినాయి. ఒక మామిడికాయ అయితే తీసేసాడంట ముగ్గుపోయిందని. ఇంకో మామిడికాయ అయితే ముక్కలు కొట్టేశాడు, రంగు వచ్చేసిందని. ఇంకా అవి కూడా తీసేయాలి. ఇంకా పులుసు మొత్తం ఏమీ లేకుండా ఇద్దరం కలిసి అమ్మ నేను కలిసి అయితే తీసేస్తున్నాము. ఏం ఉండకూడదు కదండి, మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను. ఈ ఆవకాయ అయితే సూపర్గా ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. కానీ చాలా సంవత్సరాల తర్వాత పెడుతున్నాము. మొన్న సంవత్సరం అయితే టమాటా పచ్చడి ఎత్తానండి. మామూలు తొక్కుడు పచ్చడి ఎత్తాను కానీ ఆవకాయ పచ్చడి అయితే పెట్టలేదు.
అంతకుముందు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెట్టారనుకుంటే ఆవకాయ పచ్చడి, మళ్ళీ పెట్టలేదు. మన సంవత్సరం పెట్టలేదు, అంతకుముందు కూడా పెట్టలేదు. 2 సంవత్సరాల తర్వాత పెడుతున్నారు ఆవకాయ పచ్చడి. మొత్తం అన్నీ తీసేసామండి. తీసేసాక ఉప్పు అయితే ఎండలో పెట్టిందండి. కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పే వేసుకుంటారు కదా ఆవకాయ పచ్చడిలో. మంచిగా అయితే ఎండలో పెట్టింది. కారం కూడా ఉప్పేసి ఎండలో పెట్టిందండి. ఎండలో పెట్టిన ఉప్పు అయితే మిక్సీలో ఆడుతుందన్నమాట మెత్తగాని. ఆ పక్క తర్వాత అయితే మిక్సీలో వేసేసాక ఎల్లుల్లిపాయలు వచ్చేసి మేము వలుస్తామట. చాలా చిరాకు వస్తుందండి అవి వలచడానికి. నేను ఏం చేశానంటే చాకుతోని పైన ముచ్చుకుది కొనంత కట్ చేసేస్తే ఈజీగా వచ్చేసిందండి. మా అమ్మకు కూడా అదే చెప్పాను, అలా కట్ చేయమ్మా వచ్చేస్తుంది ఈజీగానని చెప్పాను. ఇంకా తొక్కంతా కూడా తీసేసాము. ఇలాగే వేసుకుంటామండి మేము. అలా వెల్లుల్లిపాయలు అయితే వెయ్యమాట. ఇలా తొక్క వచ్చేసి వేసుకుంటాము. గుళ్ళు కింద బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కలన్నీ కూడా ఒక దాంట్లో అయితే వేసేసాను. ఇంకా ఇలాగైతే మొత్తం ఒలిచేస్తున్నానండి. ఇప్పుడు పచ్చడి అయితే పెట్టేసుకుందాం. ముక్కలన్నీ కూడా చెమ్మ లేకుండా కొంచెంసేపు అయితే ఆరబెట్టుకున్నాను. ఉప్పు అయితే ఇలా మిక్సీలో వేసేసింది. ఇంకా కారం ప్యాకెట్లు, ఇంకా ఆవాల ప్యాకెట్లు తెచ్చేసారండి. మెంతులు, ఆవాలు, ఇంకా వేరుశనగ నూనె మొత్తం అన్నీ తెచ్చేసారు పచ్చళ్ళలోకి. ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే పెడుతున్నాం అన్నమాట. ఫ్రీడమ్ వేరుశనగ నూనె అయితే తెచ్చారండి. ఎల్లుల్లిపాయలు అయితే పెద్ద పెద్ద కాయలు ఇన్ని అయితే ఒలిచేసాము. ఆయిల్ ప్యాకెట్లు అయితే తెచ్చారు, సరిపోవు ఇంకా తేవాలనుకుంటండి. మెంతులు అండి, మెంతులు కూడా కొంచెంసేపు ఎండలో పెట్టింది. కారం, మెంతులు అవన్నీ కూడా ఎండలో పెట్టేసి పట్టుకొచ్చింది అన్నమాట. కారం అయితే ఇలా ఉప్పేసింది దాంట్లోకి అయితే. ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, అన్నీ రెడీగా పెట్టుకున్నాము. పచ్చడి అయితే కలిపేస్తాను. ఆవాల పిండి అయితే, ఆవాలు కూడా మిక్సీలో వేసుకోవచ్చు కానీ ఆవాల పిండి అయితే తెచ్చేసారండి. మెంతులు అయితే ఇంకా ఇలాగైతే కట్టించుకొచ్చారు అన్నమాట. అన్నీ రెడీ చేసేసారు. ఇప్పుడు పచ్చడి అయితే అమ్మ నేను కలిపేస్తాము, ఇద్దరం కలిపి. కారం అయితే కొలిచి వేస్తుందండి. ఓ ప్యాకెట్ అయితే వేసేసాము కారము. ఇది వచ్చేసి ఆవాల పిండి అండి. మొత్తం ప్యాకెట్ వేయలేదు, ఒకవేళ మళ్ళీ ఎక్కువ వేసినా కూడా చేదిచ్చేస్తుందని కొంచెం అయితే తీసేసాము. మళ్ళీ తర్వాత వేసేసాములేండి, కొద్దిగా అయితే వదిలేసాము. మళ్ళీ అంటే ఊరి కింద ఉండాలి కదా అనేసి ఇంకా వేసేసాము. ఇంకా అన్నీ వేసేసాక కలుపుదాం అనేసి అన్నీ వేసేస్తున్నాం అన్నమాట. ఉప్పు కూడా మళ్ళీ వేసుకుందాంలే అని తక్కువ వేసాం. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే పచ్చడి అయితే నాశనం అయిపోద్దండి. మా అమ్మ పక్క నుంచి చెప్తుంది సరిపోద్ది అనేసి. మళ్ళీ చెప్పగా ఉండి మళ్ళీ వేసుకుందాం కానీ మళ్ళీ ఉప్పు అయితే అసలు ఎవరు తినరు, పచ్చడి నాశనం అయిపోద్ది అంటుంది. మెంతులు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇలాగైతే వేసేసానండి. ఇప్పుడైతే నేను కలుపుతాను అన్నమాట, నేనే కలుపుతాను. అమ్మ అయితే మళ్ళీ కారం కొలిచి వేస్తుందండి. కారం అయితే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు చేతితో కలుపుతాను కదా, నా చెయ్యి అయితే మండిపోతుందని భయం వేస్తుంది. ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా కలుపుతాను అన్నమాట. మెత్తగా మొత్తం కూడా కలిసిలా కలిపేసి ఓ ప్యాకెట్ అయితే వేసామండి ఆయిల్ మొత్తం. నూనె అయితే భలే స్మెల్ వస్తుందండి. ఇంకా గట్టి అయితే కూడా కలవదని చెప్పేసి చేయి పట్టే శుభ్రంగా చేతులు అయితే కడిగేసుకున్నానండి. కడిగేసుకుని చేతి అయితే కలిపేస్తున్నాను అనమాట. మొత్తం కింద నుంచి అయితే కలపాలి కదా. మా అమ్మ అయితే పట్టుకుంది, కింద నుంచి అయితే కలిపమని చెప్తుంది అనమాట. ఇంకా అటు ఇటు కుదుపుతుంది. గట్టితో కూడా అంత కలవదండి, మనం చేతితో తిప్పితే కానీ మొత్తం అయితే కలవదని ఇంకా చేయి పెట్టేశాను. నాకైతే చాలాసేపు మండిపోయిందండి. ఎంత సబ్బు పెట్టి కడుక్కున్నా, ఎన్నిసార్లు కడుక్కున్నా చాలాసేపు మండుతానే ఉంది. ఇంకోండి మొత్తం అటు ఇటు తిప్పేసి మొత్తం అంతా కలిపేశాను. ఎంతలా కనిపిస్తుందో పచ్చడి. ఇంక ఇలాగైతే కలిపేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అయితే వేసేస్తాను అనమాట. కింద నూనె ఉందండి, కింద నుంచి అయితే నేను తిప్పలేకపోతున్నాను. కొంచెం చెయ్యి అయితేని మొత్తం కలిసి ఇలాగైతే కలిపేస్తాను. ఇది అసలు మనం కాళ్ళు చేతులు తాగాలని చోట అయితే పెట్టుకోవాలి. ఇంకా మేమైతే అదే పాటిస్తామండి. తాను చేసి మాత్రమే పచ్చళ్ళు తీస్తాము. ఓ పక్కన పెట్టేస్తామంటే వేరు కానీ
ఒక దాంట్లో తీసుకుంటాము, మళ్ళీ వేరుగా పెట్టేస్తామండి. ఇంక అత్తమాట్లు దాన్ని ముట్టుకోవడం, కాలు తాగడం, ఇంకా చేయి తాగడం ఏముండదండి. వృత్తిలో పెట్టుకోవాలి కానీ పచ్చడి వృత్తి అయితే సరిపోదని చెప్పేసి ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెడుతున్నామండి. మాకు వృత్తి ఉంది, దాంట్లో కారం ఉంది, ఈ పచ్చడి అంతా ఎక్కదు. అందుకని చెప్పేసి ఇంకా ఈ డబ్బాలు అయితే పెట్టేస్తుందమ్మా. నా చెయ్యి అయితే మామూలుగా లేదు. కిందైతే బాగా కలపలేకపోతున్నాను నేను. ఇంకా వెడల్పు దాంట్లో తీసుకోవాల్సింది సరిపోతుందిలే అనేసి ఇంకా దీంట్లో తీసేసుకున్నాం కానీ కొంచెం ఇరికైపోయిందండి. కలపడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతేని. మొత్తం కలిసిలాగా అయితే కలిపేసానండి. ఇంగోండి ఇలాగైతే కలిపేసాను. దీంట్లో అయితే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అయితే వేసేసుకుందాము. ఇంకో నూనె ప్యాకెట్ ఏంటంటే డబ్బాలో వేసేసాక అప్పుడు పైన వేసుకుంటే కిందకి దిగుతుంది. ఇప్పుడు ఇలా కలిపేసినా కూడా రేపు పొద్దున్న మూడో రోజు చూస్తాం కదండి పచ్చడి, అప్పుడు దాకా చూడకూడదు. మూడో రోజు అయితే తీస్తాము. అప్పుడు నూనె అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇంకా నూనె అయితే వేయాలన్నమాట. ఇంకా అమ్మనైతే అడుగుతున్నాను ఎల్లుల్లిపాయలు వేసేనా అనేసి వేసేయమంటుంది. ఇంకా అన్నీ వేసి మళ్ళీ అన్నీ కలిసిలాగా అయితే ఒకసారి అయితే తిప్పేసాను అనమాట. ఈ సంవత్సరం మీరు ఆవకాయ పచ్చడి పెట్టారా లేదు అనేది కామెంట్ చేయండి. నాకైతేనే పెట్టుంటే మేము ఆవకాయ పచ్చడి పెట్టామని చెప్పి కామెంట్ చేయండి. ఇంక ఎల్లుల్లిపాయలు కూడా మొత్తం కలిపేసి ఇంకా డబ్బాలోకి అయితే వేసేస్తానండి. చాలా ఎర్రగా ఉంది. ఇంకా అయ్యో బాబోయ్, ఉప్పు ఎలా ఉందో చూడలేదు. ఇంకా మూడో రోజునైతే తీస్తాం కదా, ఇంకా అప్పుడే చూసి ఇంకా ఆయిల్ అయితే పడుతుందిలేండి. ఇంక ఉప్పు కూడా అప్పుడే చూసి అప్పుడే వేద్దామనేసి ఇంకా వేసేస్తున్నాను డబ్బాలోకి. 2 డబ్బాలకి అయితే వేసేస్తున్నాను. ఆవకాయ పచ్చడి పెడతారు కానీ నేనైతే తిన్నండి. ఊరిపై వేసుకుంటాను. అసలు ముక్క అనేది నాకు ఎందుకో నచ్చదు. ఎప్పుడు కూడా ముక్క తినండి. ఇప్పుడైతే అసలు తినలేండి. అసలు ఎదలా అనిపిస్తుంది నాకు, తినబుద్ధి అవ్వట్లేదు కానీ తింటాను. చూడాలి, ఊరిపై వేసుకుంటాను. ఇప్పుడు కూడా ముక్క అయితే వేసినా కూడా పాడేసేస్తాను కానీ నావల బుద్ధి అవ్వదు. నేను అందుకే ముక్క వేసుకోను. మా అమ్మ అంటది నువ్వు ముక్క తినవు కదా, ముక్క వేసుకోవద్దు అంటది. ఊరిపై వేసుకుంటాను. డబ్బాలలోకి అయితే వేసేసి కొద్దిగా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. 2 డబ్బాల్లో కూడా చదిరేసాను. ఆయిల్ ఒక 2 ప్యాకెట్లు పడుతుందండి. మళ్ళీ ఇంకో 2 ప్యాకెట్లు తెస్తారు. పచ్చడి అయితే చాలా బాగా అనిపిస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఇంకా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నామండి. వేసేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకుంటాము. 3 రోజుల తర్వాత మళ్ళీ వేస్తాము. ఇంకా దాంట్లో అయితే మిగిలింది దాంట్లో కలుపుకొని తిందామన్నా కూడా నాకు ఎందుకు తినబుద్ధి అవ్వలేదు. ఇంకా నేను ఏం తినలేదండి. చాలా ఎర్రగుంది. ఇప్పుడైతే చేతులు కడుక్కోవాలి శుభ్రంగాని, అసలు మండిపోతుంది చెయ్య. ఇప్పుడైతే మూత పెట్టేస్తాము. గుడ్డ కట్టేసి మూత అయితే పెట్టేస్తాము. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామే.